ప్రభునందు మా ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, నవంబర్ 11వ తారీఖున దైవమర్మములోని పుస్తకంలో నుండి కీర్తనలు 51వ అధ్యాయము 17వ వచనం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవుని కనుగొనవలెనని మానవులు ఎంతో శ్రమతో ఎత్తైన కట్టడములు నిర్మించి ఉన్నారు. లోపల ప్రవేశించితివా, అక్కడ సాతానునే చూచుదు. మనుషులు నిర్మించిన కట్టడములలో దేవుడు నివసించడు. దీనమైన నలిగిన హృదయములలో ఆయన నివసించుచున్నాడు. ఎంత గొప్ప భాగ్యము! దేవుడు తానే మన యందు నివసింపవచ్చినప్పుడు మనము లోకమునకు ఉప్పుగా ఉందుము. అప్పుడే సమస్తమైన వారికి, శత్రువులకు నిజమైన ప్రేమను చూపగలము. లేనియెడల మన హృదయము ఓరవులేనితనముతోనూ శత్రుత్వంతోనూ చెడుగుతోనూ నిండియుండును. ఈ కాలమందు లోకమంతయు ద్వేషము, చేదు, విషములతో నిండి ఉన్నది. దేశమునకు విరోధముగా దేశము, సహోదరునికి విరోధముగా సహోదరుడు, స్నేహితునికి విరోధముగా స్నేహితుడు, తల్లిదండ్రులకు విరోధముగా బిడ్డలు ఉన్నారు. ఎందుకు? వారిలో ఉప్పు లేనందువలననే. మనలో నిజముగా దీనులనుగా చేయుటకై దేవుడు అప్పుడప్పుడు బహుబాధకరమైన సాధనములను ఉపయోగించును. కీర్తన 51:17 దావీదు ఏమనుచున్నాడు? దావీదు ఎన్నో బాహ్య గుణములు కలిగి ఉన్నాడు. ఏ వాయిద్యమునైనను వాయించగలవాడు. యుద్ధవీరుడు, బుద్ధిమంతుడైన జ్ఞాని, రాజ్యమేలుటకు తగినవాడు. అయితే తన సొంత హృదయములోని కల్మషమును తానే ఎరిగి ఉండలేదు. అయితే శరీర సంబంధమైన అత్యధిక శోధన కలుగు కాలము రాగా అపవాది జిత్తులతోనూ ఉపాయములతోనూ అతనిని మోసగించెను. దావీదు రాజు గొప్ప రాజు, జ్ఞాని అయి ఉండియు సాతానుని మోసములలో పడిపోయెను. ఇట్టి అపాయము ప్రతి వానికి కలుగును. అట్లు పడిపోయిన పిమ్మట దావీదు ఒక పాఠమును నేర్చుకొనెను. శోకపూరితమైన హృదయముతో, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను, కీర్తన 51:5 అని అతడు వ్రాయుటకు కారణమిదే. ఇప్పుడు దావీదు అర్థధ్వని చేయుచున్నాడు. ఓ దేవా, నా అతిక్రమములను క్షమించుము. కేవలము నీకు విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. హిమము కంటే నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. తనలోని మలినములను తానే తెలుసుకొనుచున్నాడు. అందులకే కడుగుమని మొరపెట్టుచున్నాడు. మనందరి హృదయములలో ఎంత కుళ్ళు, ఎంత కీడు, ఎంత అపవిత్రత ఉన్నదో మనం గ్రహించుటలేదు. దేవుని వెలుగు ఎప్పుడైతే లోపల ప్రవేశించునో అప్పుడే ఇదంతయు మనకు గోచరమగుచున్నది. నీవు ఎట్టివాడవో నీవు తెలుసుకొన్నచో దావీదు వలె మొరపెట్టగలవు. ప్రభువా, నన్ను పవిత్రపరచుము, సంపూర్ణముగా కడిగివేయుము. లోపట బయట పైన కూడా నన్ను శుద్ధీకరించుము. సమస్త చెడుగు నుండి శుద్ధీకరించుము. ఏ హృదయము నుండి అయితే ఇట్టి అర్థధ్వని వచ్చునో అదే విరిగి నలిగిన హృదయము. నీ హృదయము ఉండని ఎడల నిస్సారమైన ఉప్పుగానే నిలిచిపోవచ్చున్నావు. దేవుడు అట్టి హృదయమున ప్రవేశించి నివాసము చేయలేడు. దావీదు వలె మంచి ఉప్పు వలె కావలెనని నీకున్నచో అతని వలె నిన్ను శుభ్రపరచుమని ప్రభునకు మొరపెట్టుము. ప్రభు మనకు సహాయము చేయనుగాక. ఆమెన్.